Hi, very good afternoon. This is Dr. Harish, MD General Physician, Treatment Range Hospital, Road number 4, Kukatpalli. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ప్రెగ్నెన్సీలో హైపోథైరాయిడిజం. ఈ ప్రెగ్నెన్సీలో హైపోథైరాయిడిజం అనేది మనకి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అండ్ మన ఈ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో థైరాయిడ్ గ్లాండ్ అనేది సరిగ్గా హార్మోన్స్ ని అంటే థైరాయిడ్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేయకపోవడం వల్ల వస్తుంది. కొంతమందిలో ఏంటంటే అయోడిన్ ఇన్సఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది. అండ్ వీళ్ళు ఈ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ థైరాయిడ్ తోని బాధపడుతున్నారు అంటే వాళ్ళు సరి అయిన డోస్ కానీ లేకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే వాళ్ళకు వచ్చే అనర్థాలు కాంప్లికేషన్స్ ఏంటి అంటే యూజువల్గా వాళ్ళలో రక్తం అనేది తక్కువ అవుతూ వస్తుంటుంది. దాన్ని మనం హిమోగ్లోబిన్ తక్కువ అవుతూ ఉంటుంది, దాన్ని మనం అనీమియా అంటాము. ఇంకోటి గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో పేషెంట్కి బీపీ రావడం అనేది దాన్ని మనం గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాము. ఈ గెస్టేషనల్ హైపర్ టెన్షన్ రావడం వల్ల కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే ప్రీ ఎక్లాంప్సియా అంటాము. ప్రీ ఎక్లాంప్సియా అంటే పేషెంట్కి ఫిట్స్ రావడం అనేది. దానివల్ల ఇంకోటి ఏంటంటే మనకి ప్లాసెంటల్ అబ్జర్ప్షన్ అంటాము, మావి అంటాం తెలుగులో మావి. ఆ మావి ఏంటంటే గర్భసంచి కత్తుకొని ఉంటుంది, అది ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంతమందిలో ఏంటంటే పోస్ట్ పార్టమ్ హెమోరేజ్ అంటాం. పోస్ట్ పార్టమ్ హెమోరేజ్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా బ్లడ్ అనేది కంటిన్యూస్గా ఓవర్ఫ్లో అయిపోవడం అటువంటి జరుగుతుంటే దానివల్ల లాస్ట్కి అంటే లైక్ అది ఎక్కువ అయిపోవడం వల్ల కొన్నిసార్లు చాలా అనార్థాలు అంటే చావు వరకు కూడా డెత్ వరకు కూడా తీసుకెళ్తాయి. సో ప్రెగ్నెన్సీలో మీరు థైరాయిడ్ నుంచి ఇబ్బంది పడుతున్నారు అంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి రెగ్యులర్గా మీరు మెడికేషన్స్ డోసెస్ అవన్నీ సరి అయిన డోసెస్లో తీసుకొని అండ్ ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటే బెటర్. అండ్ హైపోథైరాయిడిజం ఉంది అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలండి. అండ్ చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతారు, సార్ హైపోథైరాయిడిజం ఉంది కదా, మరి నేను ఈ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి అని చెప్పేసి. సో ఎప్పుడన్నా ఫాస్టింగ్లో చేయించుకుంటే చాలా మంచిదండి. ఏమి అంటే లైక్ కాఫీ, టీ, మిల్క్ అటువంటి ఏమి తీసుకోకుండా ఏమి తినకుండా ఫాస్టింగ్లో మీరు మీ థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. థ్యాంక్ యూ.